హెచ్ఆర్ వాస్తవాలను చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క వాస్తు నమస్కారాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏమిటంటే, దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు మెట్లు నిర్మాణము ఏ దిశలో ఏ విధంగా నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాస్తు పాఠాలు చెప్పుకుంటున్నాం. దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేక ఉన్నాయి. ఎందుకని అంటే, దక్షిణ మూలలో ఎప్పుడు కూడా మెట్లు నిర్మాణం చేపట్టేప్పుడు చాలామందికి ఒక రకమైన సందేహం వస్తుందన్నమాట. సందేహం అనగా ఏమిటంటే, కొంతమంది పెద్ద సైట్లు కనుక ఖాళీ సైట్లు ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టి తూర్పు ఆగ్నేయ ద్వారా ఒక గేటు పెట్టుకొని తూర్పు ఈశాన్య నుంచి లోనకి చాలామంది కూడా అలాగా దూరం పెట్టుకొని తూర్పు ఈశాన్య సింహద్వారం పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకో, ఆ రకంగా చేస్తారు. అది కూడా మంచిదే, మంచి ఫలితాలు వస్తే వాస్తుపరంగా ఉంటుంది. రెండవది ఏంటంటే, ఎప్పుడు కూడా సింహద్వారం అనేది ఎప్పుడు కూడా రోడ్డు ఎటు ఉంటే అటే సింహద్వారం పెట్టాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకని అంటే, రోడ్డు ఒకవైపు ఉంటే మరొక వైపు సింహద్వారం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాస్తుపరంగా కొన్ని దక్షిణ భాగాలు ఎప్పుడు కూడా వాస్తుపరంగా సరిగ్గా వాస్తుకు అనుకూలించో కనుక కొన్ని నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకొని మనం బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి. దక్షిణ భాగంలో రోడ్డు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మెట్లు అనేది ఎప్పుడు నైరుతి మూలలోనే కట్టాలి. దక్షిణ నైరుతిలో కట్టుకున్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు కట్టినా సరే టాప్ ఫ్లోర్కి వెళ్ళేపటికెళ్ళే మెట్లు పైన రూఫ్ అనేది క్లోజ్ చేయాలి. అంటే పైన మనం ఒక స్లాబ్ వేయటం కానీ లేకపోతే రేకులతో కానీ ఏదో రకంగా మెట్లు పైన మనం నిర్మాణాన్ని చేపట్టినప్పుడు వాస్తు దోషం అనేది పోతుంది. చాలా మంది ఎప్పుడు కూడా పైన నిర్మాణం చేపట్టేసి ఓపెన్గా వదిలేస్తారు. దాంట్లో వాస్తు దోషం వస్తుంది. నైరుతి అనేది చాలా ఇంపార్టెంట్. అలా క్లోజ్ చేయటం వల్ల చాలా వాస్తుపరంగా ఉంటుందని వాస్తు సిద్ధాంతపరంగా చెప్పవచ్చు మనం. అంతేగాని మనం మెట్ల మీద ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుకోకూడదని మా యొక్క ఉద్దేశము. అయితే ఇప్పుడు మెట్లు ఆగ్నేయ మూలలో, దక్షిణ ఆగ్నేయ మూలలో కట్టకూడదు. దక్షిణ ఆగ్నేయ మూల సింహద్వారం వస్తుంది కనుక నైరుతి మూలలోనే మనం మెట్లు నిర్మాణం చేపట్టి మంచి ఫలితాలు పొందొచ్చు. దక్షిణం రోడ్డు కూడా అదృష్టానికి మంచి మెట్టు లాంటిది. ఎందుకంటే చాలామంది దక్షిణ రోడ్డు ఇష్టపడరు. దక్షిణ రోడ్డు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ వాస్తుపరంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టగలిగితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి మీ స్నేహితులకి.